ఉదయకాలపు సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరు విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడిగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో ప్రార్థించుకుందాము. సకల సృష్టికి కారణభూతుడమైనటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి నీకు లెక్కింపు లేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకున్నాను ప్రభువా. రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. ఈ దినము చూడలేక తండ్రి, మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా, అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి. మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచి వారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు మరొకసారి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, నీవిచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకే స్తోత్రములు ప్రభువా. ఈ సమయమున ప్రభువా, నా దేశము కొరకు, నా దేశ ప్రజల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నా దేశాన్ని కాపాడండి ప్రభువా. నా దేశ ప్రజలందరినీ కూడా కాచి కాపాడండి అయ్యా. నీ సురక్షితమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. పసిబిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయన వారికి మంచి ఆరోగ్యము, బలము, శక్తినిచ్చి కాపాడమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నేను బ్రతంలాడుచున్నాను ప్రభువా. నేను దృష్టిని దూరపరచండి నా ప్రభువా. బాలింతలకు ఆరోగ్యము దయచేయండి ప్రభా. వారు తినే ఆహారంలో, త్రాగే నీరులో, వేసుకునే మందుల్లో నీ కృపను దయచేసే ఆరోగ్యముతో నింపండి ప్రభా. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ దయలో, మనుషుల దయలో బిడ్డలు వర్ధిల్లటానికి మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. వారి చదువుల్లో మీరు తోడయండి ప్రభా. నీ సమయోచితమైన జ్ఞానము చేత మీరు నింపండి ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా. వారి వాహనాల చుట్టూ మీరు ఉండండి ప్రభువా. దినదినము కూడా వారి ప్రయాణం అంతట్లో కూడా మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదని నీ యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి ప్రభువా. ఆ విధముగా ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క వాక్యపు వెలుగులో నడుచుకుని, నీ మార్గములో నడుచుకుని జీవించే కృపను, ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయని ప్రభా. వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచమని అడుగుచున్నాను ప్రభా. ఎంతో మంది బిడ్డల దూర ప్రాంతాల్లో ప్రభా హాస్టల్లో ఉండి చదువుకునిచుండగా బిడ్డలకు తోడై ఉండండి. నీ కాపుదల, నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. వారి చదువుల్లో మీరే సహాయం చేసి నడిపించండి ప్రభా. నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని నిన్ను అడుగుచున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభు. వారి చదువుల్లోనూ ప్రతి విషయంలో కూడా సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు కూడా మీరే సహాయం చేసి నడిపించండి ప్రభు. వారి చదువుల్లో సహాయం చేసిన తండ్రి, ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచున్నారో దానిని మీరు వారికి అనుగ్రహించి నాయన మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రభు. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు చేసే ఉద్యోగాలను దీవించి ఆశీర్వదించండి. నువ్వు ఇచ్చినటువంటి ఉద్యోగాలను బట్టి కృతజ్ఞత కలిగి జీవించే కృపను, ధన్యతను వారందరికీ కూడా మీరు అనుగ్రహించండి ప్రభువానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరి పట్ల నీ ఘనమైన కార్యాలు జరిగించండి. నీ యొక్క అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించండి. ప్రతి ఒక్కరి ప్రయాణాలలో ప్రభు దినదినము కూడా తోడుగా నీడగా ఉండు ప్రభు. వారి యొక్క వాహనాల చుట్టూ మీరే సహాయం చేసి నడిపించండి ప్రభు. దినదినము కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయండి ప్రభు. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి వివాహాలలో మీరే సహాయం చేసి
నడిపించండి ప్రభువా. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని తెలియజేస్తున్నావు నా ప్రభువా. నాయన మీరే సహాయం చేసి వారికి సాటి అయిన సహాయాన్ని మీరు ఎక్కడ సిద్ధపరిచినారో ప్రతి ఒక్కరు కూడా మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరి వాహనాలు మీరే ఉండి నడిపించండి. కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అనుగ్రహించండి. ఎవరికి ఏదైతే అవసరమో దానిని మీరు అనుగ్రహించి నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను ప్రభువా. గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన బలపరచండి, ఆరోగ్యముతో నింపండి, నీ బలాన్ని నీ శక్తిని దయచేయండి. వారి ప్రసవంలో తోడయిండండి ప్రభువా. నాయన కావలసినటువంటి బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి ప్రభువా. ఎంతో మంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా. తగిన బలాన్ని, శక్తిని నా ప్రభువా, ధైర్యాన్ని అనుగ్రహించి తల్లిని బిడ్డల్ని క్షేమముగా ఆరోగ్యముగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నారు తండ్రి. మీరిస్తేనే ఎవరైనా పొందుకోగలరు ప్రభువా. ఎవరైతే నాయన నిరాశలో నిస్పృహలో ఉన్నారో ప్రభువా, నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి ప్రభువా, మూయబడినటువంటి ప్రతి గర్భాన్ని కూడా తెరిచి ప్రభువా, వారి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఎంతో మంది కుటుంబాలలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక బ్రతుకుచున్నారు ప్రభువా. వారి కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఎంతో మంది భార్య భర్తలు విడిపోయి బ్రతుకుచున్నారు ప్రభువా. ఆయన వారి జీవితాలను నా ప్రభువా బాగు చేయమని అడుగుచున్నాను నా ప్రభువా. వారు మరలా కలిసి జీవించే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రములు ప్రభువా. మూడు బారిన జీవితాలను చిగురింప చేసే దేవుడవు నీవే తండ్రి. మారాను మధురముగా మార్చే దేవుడవు నీవే నా ప్రభువా. ఆయన వారి జీవితాలను చిగురింప చేయండి ప్రభువా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన బిడ్డలందరినీ కూడా కాచి కాపాడండి, ఆరోగ్యంతో నింపండి, వారు చేసే పనుల్లో తోడయ్యండి ప్రభా. వారు ఎక్కడున్నప్పటికీ నేను స్తుతించే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని అడుగుచున్నాను నా ప్రభా. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నేను పాపుల్ని పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదంటున్నా ప్రభా. ఎంతో మంది నిన్ను ఎరగకుండా నశించిపోతున్నారు ప్రభా. నశించిన దానిని మీరు అదికి రక్షించటానికి ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు ప్రభా. తండ్రి నాయన నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించమంటున్నారు ప్రభా. మీరే సహాయం చేసి నడిపించండి ప్రభా. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి నా ప్రభా. వారి యొక్క హృదయాలను తెరవమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి నా ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి ప్రభా. నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రములు ప్రభా. నాయన బలహీనల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బలపరచండి ప్రభా. ఆరోగ్యముతో నింపండి ప్రభా. నాయన రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా ముట్టి బాగు చేసి స్వస్థపరచమని అడుగుచున్నానయ్యా. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నిజాలి చూపండి ప్రభా. ప్రతి ఒక్కరిపైన నిజాలిని నీ దయను అనుగ్రహించి ప్రభా మీరే ముట్టి బాగు చేసి స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. చెప్పుకోలేనటువంటి వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతో మంది ఉన్నారు నా ప్రభా. వారందరినీ ముట్టి బాగు చేయమని అడుగుచున్నాను తండ్రి. నిన్ను స్వస్థపరిచే హోమని నేనంటున్నావు ప్రభా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించండి ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభా. ప్రతి ఒక్కరి పట్ల నీ ఘనమైన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవానికి స్తోత్రములు ప్రభా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరి ప్రయాణాలలో దినదినము కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయండి ప్రభా. ప్రతి వాహనం చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి ప్రభా. వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి. ప్రతి ఒక్కరికి నీ సంయోజితమైన జ్ఞానమును దయచేసి ప్రభువా
వారి చుట్టూ నీ కంచి వేయమని అడుగుచున్నాను దేవా. ప్రతి ప్రమాదం నుంచి మీరు తప్పించండి ప్రభువా. ప్రతి వాహనం యొక్క ప్రమాదం నుంచి మీరు తప్పించండి ప్రభువా. నాయన రోడ్ల ప్రమాదాల నుంచి తప్పించు ప్రభువా. బస్సు ప్రమాదాల నుంచి తప్పించండి అయ్యా. రైలు ప్రమాదాల నుంచి తప్పించండి నా ప్రభువా. విమాన ప్రమాదాల నుంచి నాయన ప్రతి వాహనం యొక్క ప్రమాదం నుంచి మీరే తప్పించి కాపాడమని అడుగుచున్నానయ్యా. మీ సురక్షితమైన ప్రయాణము ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నాయన ఇశ్రాయేలు ప్రజలకు పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగా ఉండి ఏ విధముగా నడిపించారు ప్రభువా, ఆ విధముగా తండ్రి నీ బిడ్డలందరినీ కూడా నడిపించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలయ్యా. జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి ప్రభువా. అగ్ని ప్రమాదాల నుంచి మీరే తప్పించమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నీ కృపలో ప్రతి ఒక్కరిని కూడా వర్ధిల్ల చేయమని అడుగుచున్నాను. దేవానికే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ లోకములో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి. నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రభువా. ఎంతో మంది అమాయకులు అభాగ్యులు బలైపోతున్నారయ్యా. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టమని అడుగుచున్నాను ప్రభువా. చిన్న బిడ్డలతో సహా యవ్వని బిడ్డలతో సహా ప్రభువా ఎంతో మంది నాయన అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదల నీ భద్రత దయచేయండి ప్రభువా. దృష్టిని దూరపరచమని అడుగుచున్నాను నా ప్రభువా. నాయన ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదల నీ భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా. దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవే అంటున్నావు ప్రభువా. దుష్టులకు తగిన రీతిగా మీరే బుద్ధి చెప్పమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రముల ప్రభువా. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి ప్రభువా. ఉన్మాదులతో మీరు మాట్లాడండి తండ్రి. నరహంతకులతో మీరు మాట్లాడండి ప్రభువా. నేను వారి యొక్క హృదయాలను మీరే తెరవమని అడుగుచున్నాను దేవా. అటువంటి వారి ద్వారా నీ బిడ్డలు ఎవరికి కూడా ఎటువంటి హాని కలగకుండా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీ కాపుదల నీ భద్రత ఎల్లవేళలా ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా. నీ శాంతిని మాకు అనుగ్రహించి వెళ్ళి ఉన్నారు ప్రభువా. ఆ శాంతిని ప్రతి ఒక్కరు కూడా పొందుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరి జీవితాలలో నెమ్మదిని శాంతిని మీరు అనుగ్రహించండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. నేను ఎవరే సమస్యల్లో ఉన్నారు, ఏ బంధకాల్లో ఉన్నారు తండ్రి, ఏ ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు, సమస్తం ఎరిగినటువంటి దేవుడవు నీవే తండ్రి. ప్రతి ఒక్కరు కూడా మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. వారి జీవితాలలో ప్రభువా సంతోషాన్ని ఆనందాన్ని మీరు పుట్టించండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ నెమ్మదిని నా ప్రభువా మాకు దయచేయండి. ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామములో తీర్చండి ప్రభువా. నాయన ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా తీర్చి ప్రభువా మీరే సహాయం చేయండి ప్రభువా. చెప్పుకోలేని బాధలతో ప్రభు ఎవరైతే బాధపడుచున్నారో ప్రభువా నాయన వారికి మీరే సహాయం చేయండి ప్రభువా. వారి యొక్క బాధలన్నీ కూడా తొలగించండి. వారి కష్టాలన్నిటిని కూడా తొలగించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నువ్వు గొప్ప దేవుడయ్యా. అద్భుతాలు చేసే దేవుడు అయ్యా. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నీవు మాత్రమే తండ్రి. నీ గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల మీరు జరిగించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నువ్వు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా. కాలాలు మారినా గాని ప్రభువా, యుగాలు మారినా కాని ప్రభువా నువ్వు మారని దేవుడు ప్రభువా. నువ్వు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి. నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా. నీ అనలేని ప్రేమ కొరకు నీ ఉచితమైన ప్రేమ కొరకు తండ్రి నీకేమిచ్చినా నీ రుణం మేము తీర్చుకోలేం దేవా. మీరు మాకు సహాయం చేసి నాయన ప్రతి ఒక్కరికి కూడా నాయన తోడుగా నీడగా ఉండి నడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క అవసరతలన్నీ కూడా నేను నామములో తీర్చమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నాయన ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి ప్రభువా. నాయన నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలయ్యా ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. నీ మేలుల చేత ప్రతి ఒక్కరిని కూడా తృప్తిపరచమని అడుగుచున్నాను నా ప్రభువా. నీ బిడ్డలందరినీ కూడా కాపాడండి ప్రభువా. నీ సేవ చేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా.
నీలో నమ్మకముగా సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. విశ్వాసాన్ని బలపరచండి, స్థిరపరచమని నేను వేడుకుంటున్నాను ప్రభా. ఆయన అనేక చోట్ల నీ బిడ్డలను ప్రభా అనేక రీతిలుగా హింసిస్తున్నారయ్యా, శ్రమల పాలు చేస్తున్నారు ప్రభా, ఎంతో మందిని చంపేస్తున్నారు ప్రభా. అటువంటి పరిస్థితుల నుంచి ప్రభా మీరే తప్పించండి, కాపాడమని అడుగుచున్నానయ్యా. నీ బిడ్డలు ఎవరికి ఎటువంటి హాని కలగకుండా మీరే సహాయం ఇచ్చేయండి ప్రభా. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండినని వాగ్దానం చేస్తున్నావయ్యా. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభా. నీ యొక్క వాగ్దానాన్ని తండ్రి ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చి నీ బిడ్డలందరినీ కూడా ప్రభా నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను నా ప్రభా. సహాయం చేయండి నా ప్రభా. దుష్టులను దుర్మార్గులను దూరపరచండి ప్రభా. అటువంటి వారు మా మధ్యన లేకుండా చేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతంలాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ప్రభువా నిన్ను విడవకుండా ఎడబాయకుండా తండ్రి నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రముల తండ్రి. నా దేశము కొరకు, నా దేశ ప్రజల కొరకు తండ్రి భారము కలిగి నిత్యము కూడా తండ్రి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన ప్రార్థించే శక్తిని నాయన దినదినము కూడా నాకు దయచేయండి ప్రభా. ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా ప్రభా ప్రార్థించే కృపను నాకు అనుగ్రహించండి ప్రభా. సహాయం చేయండి అయ్యా. నా ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా, అంగీకరించండి ప్రభా. నాయన ప్రతి ఒక్కరు కూడా నా ప్రార్థన ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా. నాయన నీ మేలుల చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు తృప్తిపరచండి ప్రభా. నీ పరలోకపు దీవుల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మీరే సహాయం చేయండి అయ్యా. మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నానయ్యా. మీరు సహాయం చేయండి. నా ప్రార్థన వ్యర్థము కాకుండా ప్రభా ప్రతి ఒక్కరి జీవితాలలో ఫలించి అభివృద్ధి చెందాలి ప్రభా. అట్టి కృపను, అట్టి ధన్యతను మీరు అనుగ్రహించమని నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థనకి ప్రతిఫలము దయచేయమని త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పక ప్రార్థించి మీ సహోదరి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్.